నిధయే సర్వవిద్యానాం విసజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 డిసెంబర్ నెల 11 గురువారం. సప్తమి తిథి 2 గంటల వరకు ఉంది. ఆ తర్వాత అష్టమి. పుబ్బా నక్షత్రం అనగా పూర్వ పల్గుని నక్షత్రం ఈరోజు సంపూర్ణంగా ఉంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ గురువారం రోజున అష్టమంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, జన సహకారము, పోటీ ప్రపంచంలో విజయాలు, ఆర్థికంగా ఆనందదాయకంగా ముందుకు సాగే పరిస్థితి కనిపిస్తుంది. భాగ్యములో కుజుడు సంచారం వల్ల వాహన సౌఖ్యము, భూ సౌఖ్యము, కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. తండ్రికి సంబంధించిన ఒక శుభవార్తను అందుకుంటారు. అష్టమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. సంతోషకర వాతావరణం నెలకొంటుంది. లాభంలో రాహువు సంచరించడం వల్ల నూతన వ్యాపారాలు, నూతన ఉద్యోగాలు, నూతన ఆదాయం కూడా కనిపిస్తుంది. పంచమంలో కేతువు సంచరిస్తున్నాడు. ఒక్క విషయంలో అశాంతి, సంతానం విషయంలో కానీ, ఆత్మీయుల విషయంలో కానీ, ఇష్టమైనటువంటి విషయాల్లో అశాంతి, నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. గణేశ దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. వృషభ రాశి వారికి ఈ గురువారం రోజున ద్వితీయములో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. విద్యారంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు. అనుకోకుండా నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. సప్తమంలో బుధుడు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరగడమే కాదు, ఆత్మీయుల కలయిక, కుటుంబంలో సంతోషకర వాతావరణం, వ్యాపారాభివృద్ధి కనిపిస్తుంది. లాభములో శని సంచరించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. సప్తములో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో అభిప్రాయ భేదాలు, పోటీ ప్రపంచంలో వెనుకడుగు వేస్తారు. అశాంతికి గురవుతారు. చందనపు రంగు వస్త్రధారణ, మహాలక్ష్మీదేవి సందర్శనం, కనకదార స్తోత్ర పారాయణం, అలసందులు అనగా బొబ్బర్లు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మిథున రాశి వారికి గురువారం రోజు జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. తృతీయంలో చంద్రుడు సంచరించడం వల్ల జన సహకారము, మనసుకు నచ్చే సంఘటనలు, సంతోషకర వాతావరణం నెలకొంటుంది. షష్టంలో రవి సంచారం వల్ల అధికారుల సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. షష్టంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు బాగున్నాయి. కుటుంబం కోసం నూతన వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు. భాగ్యంలో రాహువు సంచరించడం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, మినుములు ఈరోజు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కర్కాటక రాశి వారికి గురువారం రోజున పంచమంలో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయుల కలయిక ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. స్త్రీజన సహకారం పుష్కలంగా ఉండడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. షష్టంలో కుజుడు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. భూవాహన లాభాలు అందుకుంటారు. తృతీయంలో చంద్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి సంతోషంగా కాలం గడుపుతారు. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. ఆత్మీయుల కలయిక మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. భాగ్యంలో శని సంచరించడం వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, పనివారి సహకార లోపం వల్ల ఇబ్బందులు, వ్యవసాయ రంగంలో నష్టాలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ, శివపార్వతుల దర్శనం, బిల్వాష్టక పారాయణం, గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ సింహరాశి వారికి గురువారం రోజున జన్మరాశిలో చంద్ర సంచారం ఉంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. చతుర్థములో బుధ సంచారం వల్ల స్థిరాస్తుల నుంచి లాభాలు, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి ఆదాయాన్ని, అవకాశాలని చేజిక్కించుకుంటారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆనందంగా కాలం గడుపుతారు. లాభములో గురువు సంచరిస్తున్నాడు. ఆత్మీయుల కలయిక ఆనందదాయకంగా ఉంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. విద్యారంగంలో కూడా మంచి ఫలితాలు అందుకుంటారు. పంచమంలో కుజుడు సంచరిస్తున్నాడు. మగ సంతానంతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. ఆత్మీయులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. భూవాహన సమస్యలు కూడా కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లు ఈరోజు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ కన్యారాశి వారికి ఈ గురువారం రోజున తృతీయములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలు పుష్కలంగా ఉంటుంది. ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. తండ్రి నుంచి కూడా పూర్తి ఆదాయం అందుకుంటారు. షష్టంలో రాహువు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. విదేశాలలో
మంచి లాభాలు ఆర్జిస్తారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని ఆదాయాన్ని అందుకుంటారు. తృతీయంలో బుధ సంచారం వల్ల జన సహకార లోపం, ఒక్క విషయంలో వ్యాపారపరమైన నష్టం, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారము శ్రమ అధికమవుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, కాయగూరలు ఆకుకూరలు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. తులారాశి వారు, ఈ తులారాశి వారికి గురువారం రోజు ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు, సంతోషంగా ఉంటారు. తృతీయంలో కుజుడు సంచరించడం వల్ల భూవాహన లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. జన సహకారము, మీ మాటకు విలువ, సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. షష్టంలో శని సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. మంచి లాభాలను ఆర్జిస్తారు. భాగ్యములో గురువు సంచరించడం వల్ల పెద్దల సహకారంతో నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. విద్యారంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు. ఆదాయం కూడా బాగుంటుంది. ద్వితీయంలో రవి సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, అధికారులతో అభిప్రాయ భేదాలు, రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. ఎరుపు రంగు వస్త్రధారణ, సూర్య భగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి గురువారం రోజున జన్మరాశిలో బుధుడు సంచరిస్తున్నాడు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, నూతన అవకాశాలు, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వివాహాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆదాయాన్ని అందుకుంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా పొందుతారు. దశమంలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా ముందుకు సాగుతాయి. తల్లిదండ్రుల ఆశీస్సులు అందుకుంటారు. దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో రాణిస్తారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. అష్టంలో గురువు సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, ఆత్మీయులతో మనస్పర్ధలు, విద్యారంగంలో ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, దత్తాత్రేయ స్వామివారి దర్శనం, గురుచరిత్ర పారాయణం, పసుపు వర్ణ పండ్లు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ధనుసు రాశి వారికి ఈ గురువారం రోజున తృతీయంలో రాహువు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన ఉద్యోగాలు, నూతన వ్యాపారాలు అనుకూలంగా ఉన్నాయి. సప్తమంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. మంచి లాభాలు ఆర్జిస్తారు. సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. వ్యయములో రవి సంచరించడం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ మకర రాశి వారికి ఈ గురువారం రోజున తృతీయములో శని సంచరిస్తున్నాడు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. జన సహకారం బాగుంటుంది. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. ఇంట్లో శుభ కార్యక్రమాల నిర్వహణ ఎంతగానో మీకు ఆనందాన్ని కలుగజేస్తుంది. లాభంలో రవి సంచరించడం వల్ల అధికారుల అండదండలతో నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. పదోన్నతులు, ప్రభుత్వం నుంచి ఆదాయము అందుకుంటారు. లాభంలో బుధ సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. వ్యాపార విస్తరణ జరుగుతుంది. ఆర్థికంగా బలపడతారు. లాభంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి సంతోషంగా కాలం గడుపుతారు. ఆత్మీయుల కలయిక ఆనందదాయకంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. అష్టమంలో చంద్ర సంచారం ఉంది. అశాంతిని కలిగిస్తుంది. నిరాశని కలిగిస్తుంది. తల్లి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. ఈరోజు బియ్యం పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కుంభరాశి వారికి ఈ గురువారం రోజు పంచమములో గురువు సంచరించడం వల్ల ఆత్మీయుల కలయిక ఆనందదాయకంగా ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. సప్తంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. సునాయాసంగా మంచి అవకాశాలను చేజిక్కించుకుంటారు. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు అందుకుంటారు. లాభంలో కుజుడు సంచరిస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. జన సహకారం బాగుంటుంది. భూ వాహన లాభాలు కూడా అందుకుంటారు. దశమంలో శుక్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పని భారము, శ్రమ అధికమవుతుంది. స్త్రీలతో అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలకు అవకాశం ఉంది. కుటుంబంలో కూడా అశాంతికి అవకాశం ఉంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవి సందర్శనం, కనకదార స్తోత్ర పారాయణం చేయండి. అలసందులు అనగా బొబ్బర్లు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ మీనరాశి వారికి ఈ గురువారం రోజున షష్టంలో చంద్ర సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. సజావుగా ముందుకు వెళ్తారు. ఆనందదాయకంగా కాలం గడుపుతారు.
భాగ్యంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు, విందు వినోదాల్లో పాల్గొంటారు, సంతోషకర వాతావరణం నెలకొంటుంది. దశమంలో కుజ సంచారం వల్ల లాభసాటి ప్రయాణాలు చేస్తారు, మీ మాటకు విలువ పెరుగుతుంది, భూవాహన లాభాలు అందుకుంటారు. భాగ్యంలో రవి సంచారం వల్ల తండ్రి ఆశీస్సులు అందుకుంటారు, పోటీ ప్రపంచంలో విజయాలు, నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. వ్యయములో రాహువు సంచరిస్తున్నాడు, దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి, చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, మినుములు దానం చేయడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.